అందరికీ నమస్కారం. ఈరోజు సరితతో సక్సెస్ స్టోరీస్‌లో భాగంగా మనం లక్ష్మి గారి దగ్గర ఉన్నాము. అసల ఆవిడ ఏంటి? ఏం చేస్తూ ఉంటారు? వాళ్ళ ఫ్యామిలీ ఏంటి? అసలు ఆవిడ బిజినెస్ ఏంటో తెలుసుకుందాం. లక్ష్మి గారు నమస్తే అండి. నమస్తే సరిత గారు. లక్ష్మి గారు అసలు మీ ఫ్యామిలీ ఏంటి? మీ గురించి మా ప్రేక్షకులకి మాకు వివరాలు చెప్తారా? అలాగేనండి. మేము గుంటూరులోనే ఉంటాము. మా హస్బెండ్, నేను, ఇద్దరు పిల్లలు నాకు. ఓకే. పాప ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్, బాబు 7th క్లాస్. ఓకే. అసలు మీ బిజినెస్ ఏంటండి? నేను కంప్యూటర్ ఎంబ్రాయిడరీ చేస్తాను. ఓకే. ఏంటంటే ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది కదా బిజినెస్. మగ్గం వర్క్లు టూ మచ్ కాస్ట్ అయిపోయేసరికి అందరూ ఏంటంటే దాన్ని బడ్జెట్ హెవీ అనిపిస్తుందని ఆల్టర్నేటివ్ ఎంబ్రాయిడరీ చూస్ చేసుకుంటున్నారు. అందుకని నేను ఏంటంటే ట్రెండ్ బాగుంది కదా అని చెప్పేసి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ తీసుకోవడం జరిగింది. ఓకే. మనం ఇప్పుడు కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్ లక్ష్మి గారు వర్క్ ప్లేస్ మిషన్ ఎలా వర్క్ చేస్తుందో అడిగి తెలుసుకుందాం. మీ మిషన్ చూసాము, చాలా పెద్దగా ఉంది, చిన్నదేం కాదు. ఎంత పెద్దదాన్ని మీరు బాగానే ఆపరేట్ చేస్తున్నారు. అసలు ఇది ఎలా వర్క్ చేస్తుందో మాకు ఒకసారి చెప్తారా? సిస్టమ్ వర్క్ అన్నమాట అంతా. మనము థ్రెడ్స్ ఏమో బ్యాక్ నుంచి దీంట్లో నుంచి ఇలాగా మనము సెలెక్ట్ చేసుకోవాలి. ఈ థ్రెడ్స్ ని మనం ఇందులో ఏంటంటే ఏ కలర్ కి ఏ కలర్ ఇవ్వాలి అనేది ఆప్షన్స్ ఇందులో ఉంటాయి. అలాగే మనము డిజైన్లు ఏవి సెలెక్ట్ చేసుకోవాలి, అన్ని డిజైన్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనము ఏ డిజైన్ కావాలో అది ఓకే చేసుకోవాలి. ఇదేంటంటే చదువుకున్న వాళ్ళే చేయాలా అలా ఏమీ లేదు. చదువు రాని వాళ్ళు కూడా ఫోన్ ఎలా అయితే నేర్చుకున్నారు, వాట్సాప్ చేయడం అందరూ చేస్తున్నారు కదా, అది కూడా అంతే ఈజీ. ఒక 2 days ట్రైనింగ్ తీసుకుంటే సిస్టమ్ ఎలా ఆపరేట్ అవుతుందో అర్థమవుతుంది. చాలా మంది ఈ ఎంబ్రాయిడరీ ఏంటంటే చదువుకున్న వాళ్ళు చేయరు. అసలు టైలర్స్ ఉంటారు కదా, చదువుకోని వాళ్ళందరూ ఇది ఆపరేట్ చేస్తారు. యాక్చువల్ గా చూస్తే భయం అనిపిస్తుంది, కానీ స్టార్ట్ చేస్తే 2 days కి అందరికి నేర్చేసుకుంటారు. చాలా ఈజీగా కూడా ఉంటుంది. ఓకే. అంటే మీరు చెప్పేది ఏంటంటే మనం కొత్తలో ఫోన్ ఎలా అలవాటు చేసుకుని నేర్చుకుంటామో ఇది కూడా అంతే. ఏంటంటే థ్రెడ్స్ వాడేటప్పుడు మనము కాస్త మంచి క్వాలిటీ థ్రెడ్స్ వాడితే ఫినిషింగ్ నీట్ గా వస్తుంది. మనకి ఎక్కువ పాడవకుండా ఉంటాయి. ఫినిషింగ్ నీట్ గా ఉండాలంటే మాత్రం మనం విస్కోస్ థ్రెడ్సే వాడాలి. ఓకే. మన మిషన్ కూడా పాడవకుండా అంటే మీకు ఫస్ట్ నుంచి స్టిచ్చింగ్ ఇటువైపు ఇంట్రెస్ట్ ఉందా అండి? అసలు ఎప్పుడు స్టార్ట్ చేశారు? అంటే ఫస్ట్ నుంచి నేను హౌస్ వైఫ్ గానే ఉన్నాను. ఆల్మోస్ట్ 15 years నేను హౌస్ వైఫ్ గానే ఉన్నాను. తర్వాత కొంచెం పిల్లలు పెద్ద అయిన తర్వాత ఎక్కువ టైం ఖాళీగా ఉంటున్నాను. ఏదైనా చేద్దాం, మన దగ్గర స్కిల్ ఉంది, ఏమైనా చేద్దాము అనిపించింది. నేను బాగా సర్చ్ చేసుకుని ట్రెండింగ్ ఏ బిజినెస్ ఉంది ఆలోచించుకుని నేను ఎంబ్రాయిడరీది తీసుకున్నాను, కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మెషిన్. అంటే మీరు ఓన్లీ కంప్యూటర్ ఎంబ్రాయిడరీనే చేస్తారా అండి, లేకపోతే స్టిచ్చింగ్ ఇంకా ఇట్లా కూడా ఏమన్నా? కంప్యూటర్ ఎంబ్రాయిడరీ చేస్తాము. మన బ్లౌజ్ ఎవరైతే ఆర్డర్ ఇస్తారో వాళ్ళే మళ్ళీ మనం స్టిచ్ చేసి కూడా వాళ్ళకి స్టిచ్చింగ్ కూడా ఫెసిలిటీ ఉంది. ఓకే. ఓకే. అసలు ఎన్ని ఇయర్స్ అయిందండి మీరు? 2.5 years అయిందండి నేను స్టార్ట్ చేసి. ఓకే. 2.5 years నుంచి మీరు ఈ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మీద అడగొచ్చో లేదో ఇన్కమ్స్ బాగానే ఉన్నాయా, పర్లేదా? అంటే టర్న్ ఓవర్ బాగానే చేయగలుగుతున్నారా? చాలా బాగుంటదండి బిజినెస్. ఏంటంటే పెళ్లిళ్ళు, ఫంక్షన్లు ఆ సీజన్ ఉన్నప్పుడు ఏంటంటే చాలా రష్ గా ఉంటది. ఆ టైంలో ఎక్కువ అమౌంట్ వస్తుంది. మిగతా అప్పుడు కూడా ఏంటంటే మనకి రెగ్యులర్ కస్టమర్స్ ఉంటారు, బాగానే నడుస్తుంది. నాకైతే ఎక్కువ సర్కిల్, ఫ్రెండ్స్ అట్లా అవుతుంది. ఓకే. ఓకే. అసలు కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అనేది ఈ రోజుల్లో చాలా మంది ఇట్లా మిషన్స్ తీసేసుకుని చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా మార్కెట్లో. అసలు కాంపిటీషన్ ని మీరు ఎలా తట్టుకోగలుగుతున్నారు? అసలు ఒక వీధిలోనే 2-3 ఎంబ్రాయిడరీ మిషన్స్ ఉన్నాయి. మీరు కరెక్ట్ క్వశ్చన్ అడిగారు. యాక్చువల్ గా ప్రతి ఒక్కరు ఏంటంటే కొనేసుకుంటున్నారు, కానీ దాన్ని ఏంటంటే మనం ఏదైనా ఒక పని చేసినప్పుడు డెడికేషన్ తో చేయాలి. కొనేసుకున్నాము అంటే కాదు, దానిపైన మనం వర్కౌట్ చేయాలి. మోస్ట్లీ ఎక్కడ ఫెయిల్ అవుతున్నారంటే డిజైన్స్ సెలెక్ట్ చేసుకోవడము, దాని ఫినిషింగ్ ఇవ్వడము, దాని కాంబినేషన్స్ తీసుకురావడము. తీసుకున్న బ్లౌజ్ కి కాంబినేషన్స్ చాలా ఇంపార్టెంట్. ఎక్కడ సక్సెస్ అవ్వరంటే కాంబినేషన్స్ దగ్గర ఫెయిల్ అవుతూ ఉంటారు. కాంపిటీషన్ అయితే ఎప్పుడూ ఉంటుంది, కానీ మనము అప్డేటెడ్ గా ఉండాలి. రోజు రోజుకి లేటెస్ట్ ట్రెండ్ అంతా అప్డేట్ చేస్తూ ఉంటే మనము ఆటోమేటిక్ గా వర్కౌట్ అవుతుంది. ఓకే.
జనరల్గా వచ్చేసరికి స్టిచ్చింగ్ కానీ ఈ మిషన్ ఎంబ్రాయిడరీస్ కానీ అనేసరికి ఒక రకంగా ఇప్పుడు మీరు అన్నట్టు క్రియేటివ్గా డిజైన్స్ ఆలోచించడంతో పాటు కొంచెం హార్డ్ వర్క్ కూడా ఎఫర్ట్ పెట్టాల్సి ఉంటుంది. చాలా అందరూ ఏంటంటే దీనికి మిషనే కదా చేస్తుంది, అలా మిషన్ వర్కే కదా ఇంత కాస్ట్ అలా అంటారు. అసలు మిషన్ అంటే దాన్ని సెట్ చేయడము, దానికి డిజైన్ మనము ఫ్రేమ్ సెట్ చేయడం, క్లాత్ పెట్టడము, దాని తర్వాత వర్క్ కూడా చాలా ఉంటుందండి. ఇది ఈజీ వర్క్ ఏం కాదు. మనం థ్రెడ్స్ సెలెక్ట్ చేసినప్పటి నుంచి నించొని అక్కడ వర్క్ చేయాలి, థ్రెడ్స్ కటింగ్ చేయాలి, నించొని ఆల్మోస్ట్ నిలబడే చేయాలి వర్క్ అంతా. ఓకే, అది ఎన్ని అవర్స్ పని చేస్తాం మనం కూడా ఆల్మోస్ట్ అన్ని అవర్స్ మనం కూడా వర్క్ చేస్తాము. అంత ఈజీ అయితే ఏమీ కాదు. ఏంటంటే హార్డ్ వర్క్ అయితే ఉంటుంది, ఏ పనైనా కష్టపడకుండా అయితే అవ్వదు. లక్ష్మి గారు ఇప్పుడు ఎంత ఎఫర్ట్ పెట్టాలి ఏంటి అనేది మాకు చెప్పారు. ఓకే, అలాగే అంటే నాకు అసలు దాని పేర్లు ఏమంటారో తెలియదు. కంప్యూటర్ ఎంబ్రాయిడరీని మాత్రం కంప్యూటర్ ఎంబ్రాయిడరీ, అది మిషన్ ప్రింట్ చేస్తుందనేది తెలుసు నాకు. బట్ ఇట్లా మనుషులు ఉండి పర్సన్స్ స్టోన్స్ ఇట్లా చేస్తారు కదా, జెరీ వర్క్స్ అని అట్లా చేస్తారు కదా, అసలు దానికి దీనికి డిఫరెన్స్ ఏంటండి? అవునండి, చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. మిషన్ ఎంబ్రాయిడరీకి కంప్యూటర్ ఎంబ్రాయిడరీకి తేడా తెలియట్లేదు. అంటే రెండు ఒకటే అని కూడా అనుకుంటున్నారు. మిషన్ ఎంబ్రాయిడరీలో ఏంటంటే మాన్యువల్, టైలర్ డిజైన్స్ ని ట్రేస్ చేసుకుని టైలర్ బ్లౌజ్ పైన తను చేస్తాడు వర్క్ అనేది, మిషన్ తో ఎంబ్రాయిడరీ చేస్తారు. మన కంప్యూటర్ ఎంబ్రాయిడరీ ఏంటంటే మనం డిజైన్స్ ఆల్రెడీ పెన్ డ్రైవ్ కి పెట్టుకుంటాము, డిజైన్స్ ని సిస్టమ్ లో సెలెక్ట్ చేసుకుని సేమ్ మనం ఏ డిజైన్ అయితే ప్రింట్ చేసుకుంటామో అదే డిజైన్ ని మనం క్లాత్ మీద వేసుకుంటాం. మిషన్ ఎంబ్రాయిడరీలో ఏంటంటే నెక్స్ ట్రేస్ అవుట్ ఎలా చేసుకుంటే దానికి టైలర్ ఆ రకంగా కుట్టవచ్చు నెక్స్. కానీ మన దానిలో ఏంటంటే మనం ఏ డిజైన్ అయితే ఫిక్స్ చేస్తామో అదే డిజైన్ వేయడానికి వస్తుంది, మార్చి వేయడానికి ఉండదు. కాకపోతే ఫినిషింగ్ మిషన్ ఎంబ్రాయిడరీ అయినా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అయినా ఒకేలాగా వస్తాయి. కాకపోతే డిఫరెన్స్ ఏంటంటే అది మాన్యువల్ మనిషి చేస్తుంది, ఇది మెషిన్ చేస్తుంది, అంతే తేడా. పర్సన్స్ చేసే దానికి కాస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. అవునండి, మిషన్ కి వచ్చేసరికి తక్కువ ఉంటుంది అని అంటారు కదండి. అసలు ఎంత పర్సంటేజ్ ఆఫ్ వేరియేషన్ ఉంటుంది రెండిటికి? పెద్ద వేరియేషన్ ఏమి ఉండదు. అది మాన్యువల్, ఇది మెషిన్ చేసినప్పటికీ కూడా సేమ్ టైమింగ్స్ ఏంటంటే రెండు ఒకటే. అతను ఎంతసేపు చేస్తాడో ఈ మెషిన్ కూడా ఆల్మోస్ట్ ఏ డిజైన్ అయినా కూడా స్టార్టింగ్ 4 hours నుంచి 6 hours, సింపుల్ డిజైన్ కూడా 6 hours టైం పడుతుంది. ఇంకా ఆల్ ఓవర్ డిజైన్ అయితే అసలు 12 hours కూడా పడతాయి. 1 day మొత్తము కంటిన్యూస్ గా వర్క్ నడుస్తూనే ఉంటుంది హెవీ డిజైన్స్. అయితే ఇక్కడ ఒక చిన్న డౌట్ ఏంటంటే, ఇప్పుడు జనరల్గా అలా మనము మిషన్ ఏదైతే స్టిచ్ చేసి టైలర్స్ ఇస్తారో దాంట్లో స్టోన్స్ అని, సమ్ బీడ్స్ అని అలా ఉంటాయి కదండి. కంప్యూటర్ ఎంబ్రాయిడరీలో కూడా మనకు అలా చేయడానికి ఉందా అండి? అవునండి, ఆ వర్క్ అయిపోయిన తర్వాత అది ఫినిష్ అయిన తర్వాత మనము అన్ని స్టోన్స్ పెట్టి చక్కగా దాన్ని మనము మాన్యువల్ గా మళ్ళీ చేసుకోవచ్చు అనమాట. మనము హ్యాండ్ తో కుట్టాల్సిన బీడ్స్ అన్ని కుట్టి ఏంటంటే పార్టీ వేర్ లాగా మనం కూడా రెడీ చేయొచ్చు. అంటే ఇప్పుడు మగ్గం వర్క్ చాలా మంది ఎఫర్ట్ చేయలేకపోతున్నారు. ఆ లుక్ రావాలి, కొంచెం బడ్జెట్ తక్కువలో ఉండాలి. అలాంటప్పుడు ఏంటంటే మనము ఆ మెషిన్ చేసిన తర్వాత దాన్ని మనం ఇంకొంచెము ఇంకా ఎలివేషన్స్ చేసుకుంటే చాలా బాగుంటుంది, బడ్జెట్ లో అన్నమాట. ఓకే, ఇప్పుడు ఎవరైనా డిజైన్స్ మీద ఈ మధ్య మనం చూస్తున్నాం, పెళ్ళిళ్ళు అయితే బ్రైడల్ ఫొటోస్ అని, సీమంతాలు అయితే చిన్న బాబు బేబీతో ఉన్నట్టుగా మదర్ ఫోటో అని అలా వస్తున్నాయి కదా. ఇలా దీంట్లో నేమ్స్ కానీ కస్టమైజ్డ్గా అట్లాంటివి కూడా డిజైన్ చేసుకోవచ్చు. అసలు మగ్గంలో ఏమైతే చేస్తామో ప్రతిదీ మనం దీనిలో కూడా చేసుకోవచ్చు. మనం ఆ శ్రీమంతాల థీమ్స్, మనం ఫోటో ఎంబ్రాయిడరీ, మోస్ట్ ఫోటో ఎంబ్రాయిడరీ బాగా చేసుకోవచ్చు. ఫోటో ఎంబ్రాయిడరీ చేయొచ్చు, దేవుడు ఫొటోస్ మనము క్లాత్ మీద చేసి దాన్ని ఫ్రేమ్ గా చేసుకోవచ్చు, నేమ్స్, లోగోస్ అన్ని అసలు దీనిలో చాలా ఉంటాయి అన్నమాట. అన్ని రకాలుగా మన డ్రెస్లు, టాప్స్, డిజైన్స్, మనం పిక్చర్స్ ఏవైనా చేసుకోవచ్చు. అన్ని ఫినిషింగ్ నీట్ గా వస్తుంది. అయితే ఒక రిటర్న్ గిఫ్ట్ ఐడియా కూడా ఉంది వీటితో. ఇప్పుడు మనం ఫొటోస్, దేవుడు ఫోటో వేసేసి దీని మీద ఆ ఫోటో ఫ్రేమ్ కి సెట్ చేసేసుకుని రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఇవ్వచ్చు. మనం మన ఫొటోస్
మనము ఫ్రెండ్లీగా బర్త్డేస్ కి, పిల్లలవి, ఫ్రెండ్స్ కి అలా ఏదైనా చేసుకోవచ్చు. ఓకే ఓకే. మీరు దగ్గర ఆల్రెడీ మీరు డిజైన్ చేసిన బ్లౌజులు ఏమైనా మాకు చూపిస్తారా? ఓకే. ఏంటంటే అసలు మగ్గం వర్క్ ఇలా స్టోన్స్ తో డిజైన్ చేస్తే అసలు ఇది మగ్గం వర్క్, కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మనము దగ్గరకు వచ్చి చూస్తే కానీ అర్థమవుతుంది. ఫినిషింగ్ చూడండి ఎంత నీట్ గా ఉందో. స్టోన్స్ కూడా చక్కగా పెట్టి ఉంచారు. అవును. ఏంటంటే ఇప్పుడు మనకి మగ్గం ఫీలింగ్ రావాలి అంటే మనం ఇలా స్టోన్స్ తో డిజైన్ చేసుకుంటే చాలా బాగుంటది. అంత మంచి గ్రాండ్ లుక్ కూడా ఉంది కదా. అవును. ఓకే. ఇలా ఒక లైన్ ఉండి హ్యాండ్స్ కి ఫుల్ హ్యాండ్ వచ్చింది, ప్లస్ అక్కడక్కడ బూటీ ఇచ్చారు మీరు. అవునండి. ఇట్లా ఒక సింపుల్ గా చేయించుకోవాలి అంటే బయట మార్కెట్లో దానికి మీ దగ్గరికి ప్రైస్ వేరియేషన్ అంటే మీరే ఇప్పుడు మేము గణేష్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీకి రావాలి అంటే బయట వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మీరు మాకు ప్రైస్ పరంగా ఎలా ఇస్తారు? అసలు మీ దగ్గర ఎందుకు చేయించుకోవాలి? చాలా తక్కువ ప్రైజే ఉంటుందండి. బయట కంపేర్ చేస్తే ఇదే వర్క్ 1000+ అడుగుతారు. నేను జస్ట్ 700 నుంచి 600 నుంచి కూడా నేను స్టార్ట్ చేస్తాను. నిజంగా సూపర్. బయట కన్నా మన దగ్గర చాలా తక్కువ ఉంటది. ప్లస్ ఏంటంటే ఫినిషింగ్ నీట్ గా ఇస్తాము. ఏంటంటే నేనే చేస్తాను కాబట్టి పర్సనల్ కేర్ తోటి ఏ డిజైన్స్ కి ఏ కలర్ కాంబినేషన్స్ వేస్తే ఎలివేట్ అవుతుంది అనేది కూడా నేనే డిసైడ్ చేస్తాను. క్లాత్ కూడా అందరికి ఐడియా ఉండదు, కస్టమర్స్ కి ఐడియా ఉండదు ఏ బ్లౌజ్ మీద ఎలాంటి డిజైన్స్ బాగా వస్తాయి అని. అలాంటి వాళ్ళని నేను గైడ్ చేస్తాను. ఈ శారీకి మీరు ఈ బ్లౌజ్ పీస్ తీసుకోండి, జాస్మిన్ పట్టు అయితే మంచిగా వస్తాయి, లేదు మేము ఇంత బడ్జెట్ పెట్టలేము అంటే హాఫ్ పట్టు తీసుకోండి, లేదు మేము ఎఫర్ట్ చేయగలం, మాకు మగ్గం లాగా రావాలి, బాగుండాలి అంటే మంచిగా ప్యూర్ రా సిల్క్ తీసుకోండి. నేను గైడ్ చేస్తాను. ఈజీగా వాళ్ళు చెప్పిన డిజైన్స్ ఏవంటే అవి కాదు, వాళ్ళకి ఈ ఐడియా ఉండదు కాబట్టి ఈ శారీకి ఈ డిజైన్స్ బాగుంటాయని నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను. ఓకే. అంటే మరి బయట వాళ్ళు 700కి ఎందుకు ఇవ్వలేకపోతున్నారు, మీరు ఎందుకు ఇవ్వగలుగుతున్నారు? ఎందుకంటే నాకు షాప్ రెంట్ అవి లేవు, నేను ఇంట్లో వర్క్ చేస్తాను కాబట్టి కొంచెం ప్రైస్ తక్కువ తీసుకుంటాను. అసలు ఫినిషింగ్ మగ్గంతో చేసినట్టు ఈ ముడి కుట్టు అంత వర్క్ చూడండి, ముడి వర్క్ ఇదే మగ్గం చేయాలంటే 4,000-5,000 అవుతుంది ఇదే వర్క్. ఓకే. మనము కంప్యూటర్ ఎంబ్రాయిడరీలో జస్ట్ 1,800-2,000. ఓకే. ఇది నెట్ ఎంబ్రాయిడరీ కూడా చేయొచ్చు, నెట్ తో కూడా మనం డిజైన్స్ చేసుకోవచ్చు. ఇది రెడీమేడ్ గా తీసుకున్నది కాదు, మీరు డిజైన్ చేసింది. ఈ బీడ్స్ కూడా నేనే అంత కుట్టాను అన్నమాట. కస్టమర్స్ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తే వాళ్ళకి ఆ రకంగా నేను చేసిస్తాను. సూపర్ సూపర్. ఇంకా మళ్ళీ కొంతమంది ఏంటంటే మగ్గం లుక్ కావాలి అని అడుగుతారు. అప్పుడు మనము ఇది మిషన్ ఎంబ్రాయిడరీతోనే డిజైన్ వేసి దాన్ని మగ్గంతో అవుట్ లుక్ ఇచ్చామన్నమాట. ఓకే. ఇదంతా థ్రెడ్ ఎంబ్రాయిడరీ. ఫస్ట్ థ్రెడ్ తో మన కంప్యూటర్ లో డిజైన్ చేసిన తర్వాత మళ్ళీ మగ్గంతో అవుట్ లుక్ అన్నమాట. మగ్గం మీద ఫినిషింగ్ అంతా స్టోన్స్ పెట్టి ఇవంతా చేయించామన్నమాట. అప్పుడు ఏంటంటే సేమ్ ఇంక ఇది ఎవరు మగ్గం వర్కే అనుకుంటారు కానీ ఇది థ్రెడ్ వర్క్ అనుకోరు. ఓకే. ఇలా కంప్యూటర్ ప్లస్ కొంచెం కాస్ట్ అవుతుంది, ఒక 3,000 కి అలాగా మంచిగా బ్లౌజ్ చేసుకోవచ్చు. సేమ్ ఇప్పుడు ఇదే డిజైన్ ని మనం కంప్లీట్ గా మగ్గంలో చేయించుకోవాలంటే ఎంత? అసలు అది 5,000 అవుతుంది. అంటే మీరు జస్ట్ ఓన్లీ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ చేసి ఇచ్చేసాము అనేది కాకుండా దానికి ఇలా ఫినిషింగ్ టచ్ లాగా ఏదైతే మగ్గం వర్క్ లాగా లుక్ ఉండేలాగా ఇస్తారు మీరు. అంతేకాకుండా కస్టమర్స్ ఎక్స్పెక్టేషన్స్ కి తగ్గట్టుగా చేసిస్తాను. కస్టమర్స్ వర్క్ చేసి ఇచ్చేయమంటే చేసి ఇచ్చేస్తా, లేదా స్టిచ్చింగ్ కూడా చేసి ఇవ్వండి అంటే స్టిచ్చింగ్ కూడా అవైలబుల్ ఉంది మన దగ్గర. టైలర్ ఉన్నారు, మాస్టర్ ఉన్నారు. ఓకే. కంప్లీట్ మగ్గం వర్క్ లోకి వెళ్లకుండా కంప్యూటర్ వర్క్ విత్ మగ్గంతో ఎలా కవర్ చేసుకుని ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మగ్గం వర్క్ లుక్ తెచ్చుకోవాలి అనే పాయింట్ నేను ఇవాళ మీ దగ్గర నుంచి తెలుసు. అవునండి, థ్యాంక్ యూ సో మచ్ ఇది అడిగినందుకు. చాలా మంది ఏంటంటే మగ్గంకే వెళ్ళాలి అని అక్కడే స్ట్రక్ అయిపోతూ ఉంటారు. అసలు బడ్జెట్ కూడా మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఇక మగ్గం దగ్గర ఆగిపోయారు. అసలు నేను ఈ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ తీసుకోవడానికి కూడా కారణం ఏంటంటే మిడిల్ క్లాస్, లో మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా మగ్గం వర్క్ కోసము వేలు ఖర్చు పెట్టడము, అది ఎక్స్ట్రా బర్డెన్ అయిపోవడము, ఆ పెళ్ళి అయిన తర్వాత ఆ బ్లౌజులు మళ్ళీ వాడకపోవడము, అయిపోయిన తర్వాత ఆ బడ్జెట్ ఇంత పెట్టేసుకున్నాము అని బాధపడ్డము, ఇవన్నీ నేను జరుగుతున్నవన్నీ చూసి
అసలు ఒక ట్రెండ్ మార్చాలి అంటే మగ్గం వర్క్కే ఫిక్స్ అయిపోయిన జనాల్ని మనం కొంచెం షిఫ్ట్ చేయాలి. మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా అందుబాటులో ఉండాలి. ఇలాగా ఎంబ్రాయిడరీ థ్రెడ్తో చేసుకోవచ్చు, దాన్ని కావాలంటే కొంచెం మగ్గం టచ్ ఇచ్చుకోవచ్చు, లేదా దీన్నే స్టోన్స్ పెట్టి అచ్చం మగ్గం కనపడేలాగా కూడా మనం అరేంజ్ చేసుకోవచ్చు. ట్రెండ్ మార్చాలి అలా ఫిక్స్ అయిపోయారు, బడ్జెట్ ఎక్కువైపోతుంది, మళ్ళీ చేయించుకోలేకపోతున్నాము అనే ఫీలింగ్ లేడీస్కి ఏంటి, మళ్ళీ ఒకసారి వాడిన బ్లౌజ్ ఇంకొకసారి వాడరు కదా, అసలు ఎంత వేస్ట్ ఆఫ్ మనీ అనిపించింది. నేను కావాలని అసలు ఇది సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ కూడా ఒక ట్రెండ్ మార్చాలి. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఏంటంటే హైప్ వెళ్ళిపోకూడదు, ఇలాగా థ్రెడ్ ఎంబ్రాయిడరీతో కూడా బాగా చేసుకోవచ్చు అనేది ఎడ్యుకేట్ చేయాలి. ఉమెన్ వేస్ట్ ఖర్చు తగ్గించుకోవచ్చు అనేది చెప్పాలనుకున్నాను. ఓకే, అసలు మీకు ఇప్పుడు మీకు ఇలా ట్రెండ్ మార్చడం కోసమే నేను ఇది ఎంచుకున్నాను అన్నారు. ఈ ప్రయాణంలో మీరు ఓన్గా ఇదవుతున్నారా, లేదంటే ఎవరైనా మెంటర్ కానీ అలా ఉన్నారా మీకు ఎవరైనా, అంటే గురువులు కానీ గురువు గారు కానీ అలా ఎవరైనా ఉన్నారా? ఎట్లా అసలు మీకు ఈ ఐడియా ఎప్పుడు ఎలా వచ్చింది? దీన్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం మీరు ఎవరి సపోర్ట్ తీసుకుంటున్నారు? నేను కరోనా టైంలో నేను ఫస్ట్ అంత హౌస్ వైఫ్గానే ఉండేదాన్ని. కరోనా టైంలో ఒకసారి మా నాన్న వచ్చినప్పుడు ఏదో డిస్కషన్స్ అవుతాయి కదా, డిస్కషన్స్ వచ్చినప్పుడు నేను ఎప్పుడు చూసినా నేను మనీ కోసం నిన్నో ఆయన్నో అడగాలి, అడిగిన వెంటనే ఇవ్వరు, అడిగితేనే ఇస్తారు అని నేను బరస్ట్ అయ్యాను అనమాట. అప్పుడు మా నాన్న, ఎందుకు నువ్వు చదువుకున్నావు, నేను కష్టపడి చదివించాను నిన్ను అనే టాపిక్ తీసుకొచ్చారన్నమాట. నాకు అప్పటి వరకు అసలు నాకు థాట్ రాలేదు ఏదైనా వర్క్ చేద్దాము అని, కానీ ఏదైనా అంటే అవసరం రాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవసరం రాలేదు. ఏంటంటే ఇంత టాలెంట్ ఉండి ఇంత స్కిల్ ఉండి కూడా నేను ఎందుకు ఖాళీగా ఉండిపోయాను అని ఆ రోజు నాకు అనిపించింది. మా నాన్న వెంటనే నేను ఇస్తాను అని కాకుండా, ఎందుకు నువ్వు స్కూల్కి వెళ్ళొచ్చు కదా, టీచర్వే కదా, నువ్వు వెళ్ళొచ్చు కదా అన్నాడు. అప్పుడు నాకు ఏమనిపించిందంటే, అవును కదా, అసలు ఇంత టాలెంటెడ్ అయ్యుండి నేను టైంని చాలా వేస్ట్ చేసుకుంటున్నాను, ఏదైనా చేద్దాము అనిపించింది. ఏదైనా చేద్దాము అనిపించినప్పుడు బాగా ఇంట్లో ఉండి చేసే వర్క్ ఏదన్నా ఉంటే బాగుండు అని సర్చ్ చేసుకున్నాను. నాకు నేనుగా ఓన్గా డెసిషన్ తీసుకున్నాను. ఇది మొత్తం అంతా సెట్ చేసుకుని దీనికి ఎంత అవుతుంది ఏంటి అన్ని చూసుకున్న తర్వాత, ఇంకా అంతా సెట్ చేసుకున్న తర్వాత నేను ఎవరితోనూ అసలు ముందు చెప్పలేదు. అన్ని ఎంక్వైరీ చేసుకుని మిషన్ ఎంబ్రాయిడరీ ఎంత అవుతుంది ఏంటి అంతా చేసుకున్న తర్వాత అప్పుడు ఇంట్లో చెప్పాను. సరే, నాకు మా అత్తయ్య చాలా సపోర్ట్. మా ఇంట్లో అందరూ నాకు సపోర్టే. నేను చేస్తానంటే మా హస్బెండ్ కూడా ఏదైనా వద్దు అని అనరు. ఇంకా కొనుక్కుంటాను అని డిసైడ్ అయితే కొనిపించారు. తర్వాత ఏంటంటే బాగా ఇక్కడ ఇంట్లో ఉండడం వల్ల ఆర్డర్స్ తక్కువ వచ్చాయి. ఓన్లీ తెలిసిన లోకల్లో తెలిసిన ఫ్రెండ్స్ ఇలాగే వచ్చాయి ఫస్ట్. ఇంకా తర్వాత ఏంటంటే డిజిటల్ మహిళ జాయిన్ అయ్యాను నేను. ఆన్లైన్ ఆర్డర్స్ కోసం నేను డిజిటల్ మహిళలో జాయిన్ అయ్యాను. తర్వాత ఇంకా నా ప్రయాణం అసలు ఇంకా నాన్ స్టాప్ గా అన్స్టాపబుల్ గా జరుగుతుంది. బిఫోర్ డిజిటల్ మహిళకి ఆఫ్టర్ డిజిటల్ మహిళకి ఎంత డిఫరెన్స్ ఉంది అంటే 1 out of 10 లో ఎంత ఇస్తారు? బిఫోర్ డిజిటల్ మహిళ ఫుల్ శారీస్ షాపింగ్ చేసేదాన్ని. ఆఫ్టర్ డిజిటల్ మహిళ మా మేడం షాపింగ్స్ వేస్ట్ ఖర్చులు దోలు తీస్తా అంటారు. నో షాపింగ్ అనమాట. మా హస్బెండ్ కూడా నోటీస్ చేశారు, ఏంటా 1 year నుంచి ఏమీ చీరలు కొనట్లేదు అని. ఆయన కూడా నోటీస్ చేశారు, షాపింగ్ చేయట్లేదే అని. చాలా షాపింగ్ చేసేదాన్ని బిఫోర్ డిజిటల్ మహిళ. ఆఫ్టర్ డిజిటల్ మహిళ అయితే వర్క్ లో లెర్నింగ్ లో బిజీ అయిపోయాను, అసలు టైమే లేదనమాట. డిజిటల్ మహిళ కమ్యూనిటీ అనేది మీ బిజినెస్కి ఎలా ఉపయోగపడుతుంది? మీరు అంటే ఒక సంఘాలు ఉన్నాయి మీకు, మీరు బజార్లు పెట్టుకుంటారు, వాటిల్లో పార్టిసిపేట్ చేసినప్పుడు మిమ్మల్ని అప్రిషియేట్ చేసినవి కానీ, లైక్ ఆబ్వియస్గా మనం ఒకే ప్లేస్లో ఉండి మనం ఎంత సోషల్ మీడియా చేసినా కూడా మనకి రావడం అనేది చాలా కష్టం.
ఎందుకంటే ఒక క్లయింట్ మనల్ని బిలీవ్ చేసి రావాలి అనేది ఇట్స్ నాట్ ఏ ఈజీ థింగ్. కానీ ఈ కమ్యూనిటీ కానీ ఈ సంఘం కానీ మీకు ఎలా ఉపయోగపడుతుంది? అసలు డిజిటల్ మహిళ అనేది నాకు ఎలా అయిపోయిందంటే, నీ కళ్ళు మూస్తే డిజిటల్ మహిళ, కళ్ళు తెరిస్తే డిజిటల్ మహిళ అయిపోయింది. అందులో ఆశ్లేష మేడం అయితే ఇంకా అసలు 24 గంటలు ఆవిడ జపమా అనమాట. నేనైతే ఎంత ఇన్స్పైర్ అయ్యానంటే డిజిటల్ మహిళతో, అసలు ఇంకా డిజిటల్ మహిళకి వర్క్ చేయాలి అనే అంత వెళ్ళిపోయింది నాకు మైండ్ సెట్ అంతా. మాకు డిజిటల్ మహిళలో ఏంటంటే లెర్నింగ్ ఎక్కువ ఉంటది. మనము ఎలా సోషల్ మీడియా చేసుకోవాలి, మన ప్రమోషన్ ఎలా చేసుకోవాలి, మన బ్రాండ్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, జనాల్లో ఎలా వెళ్ళాలి, బిజినెస్ ప్రమోషన్స్ బాగా జరుగుతాయి. ఇంకా ఏంటంటే సంఘాలు పెట్టిన తర్వాత మేము ఎవ్రీ 2 months ఒకసారి బజార్స్ పెడతాము. ఆ బజార్స్ లో మా ప్రోడక్ట్స్ షోకేస్ చేసుకుంటాము. ఆ సేలే కాకుండా ఏంటంటే కొత్తగా క్లయింట్స్ కూడా మనకి విజిటింగ్ కార్డ్స్ అవి పంచి పెట్టడం వల్ల లోకల్లో అందరికీ తెలుస్తుంది అనమాట. చాలా బిజినెస్ ఇంప్రూవ్ అయింది. ఒక ఛాలెంజ్ లా తీసుకుని మీ బిజినెస్ ని స్టార్ట్ చేశారు. దాంతోపాటు ఆశ్లేష గారి హస్తం దొరికింది, పట్టుకుని నడుస్తున్నారా పరిగెడుతున్నారా? ప్రస్తుతానికైతే నడక నుంచి కొంచెం జంప్ దాకా వచ్చింది. మేడం ఏంటంటే చాలా సపోర్ట్ చేస్తారు. అసలు మనము రాదు చేయలేము అనే మాట అసలు ఉండదు. ఇంకా తన దగ్గర ఉన్నామంటే ఇంకా చేయగలము, చేస్తాము, వెళ్తాము, ఇంకా అంతే. ఇంకా నో నెగిటివ్ థాట్స్ అన్నమాట. చాలా సపోర్టివ్ గా ఉంటారు. మధ్యలో కలుస్తూ ఉంటాము అందరం సంఘాల మీటింగ్స్ అప్పుడు. ఏంటంటే సంఘంలో కూడా అందరూ ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ ఉంటాం. ఒకరి ప్రోడక్ట్స్ ఒకరు కొనుక్కుంటూ ఉంటాము. చాలా బాగుంటుంది. ఫ్రెండ్లీ నేచర్ ఉంటారు అందరూ. బిజినెస్ ఎలా చేసుకోవాలి ఒకరికొకరు పుష్ ఇచ్చుకుంటూ ఉంటాము. అయితే చిన్న విషయం ప్రేక్షకులకు చెప్తాను. లక్ష్మి గారిని చూస్తున్నారు కదా, చాలా పొయిటిక్ గా మాట్లాడుతున్నారా అని అనుకుంటున్నారేమో. ఆవిడలో ఇంకో హిడెన్ టాలెంట్ ఉంది, అది నాకు మాత్రం తెలుసు ప్రస్తుతానికి. ఏంటంటే ఆవిడ పాటలు బాగా రాస్తారు. డిజిటల్ మహిళ ఆశ్లేష మేడం గురించి ఒక సాంగ్ బాగా చాలా అద్భుతంగా రాశారు ఆవిడ. ఏమండి ఇంకేమైనా టాలెంట్స్ ఉన్నాయా? సాంగ్స్ రాయడమేనా ఇంకేమన్నా? అసలు నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు నాకు ఆ టాలెంట్ ఉంది అని కూడా. నాకు ఆశ్లేష మేడం నుంచి ధనిక బుక్ చదివిన తర్వాత ఆ బుక్ వర్కౌట్ ఉంటది అంట, వర్క్ షీట్ ఇస్తారు బుక్ లో. మనల్ని మనం ఏంటి అనేది తెలుసుకునే ఛాన్స్ ఉంది. అస్సలు నేను గెస్ చేయలే, నాకు ఈ యాంగిల్ ఉందని తెలీదు. ఫ్రెండ్స్ అందరూ షాక్ అవుతున్నారు, నువ్వు రాసావా నిజంగానా? అందులోనే ఇంకో స్పెషల్ ఏంటంటే దాన్ని ఏఐతో మీరు చేశారు కదా, అసలు అది ఏఐతో చేసిన సాంగ్ అంటే ఎవరు నమ్మట్లా. అందరూ ఎవరు పాడారు అని అడుగుతున్నారు. నేను లిరిక్స్ రాయడం ఒక ఇదైతే దాన్ని మీరు అసలు ఎలా చేశారు? నేను మీకు మోస్ట్లీ థ్యాంక్ యూ చెప్పాలి. ఎంత మంది అప్రిషియేట్ చేశారంటే అందరూ, ప్రతి ఒక్కరు సాంగ్ డెప్త్ ఉంది, అసలు పాడింది ఎవరు అని అడుగుతున్నారు, ముందు ఎవరు పాడారు అని అడుగుతున్నారు. అసలు ఎలా చేశారు మీరు ఆ సాంగ్? అంటే లక్ష్మి గారు ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే ఏఐతో చేయడం గ్రేట్ కాదు. ఆమె ఓ వెలుగు మనసుల్లో దీపం, ఆమె ఓ శక్తి భయాలకు ముగింపు, చేతులు కలిస్తే మారుతుంది లోకం. మీ ఎమోషన్ ఏదైతే ఆ డెప్త్ ఆ లైన్స్ లో ఉందో అది అలా పలికేసిందండి అంతే. లేదు నా క్రెడిట్ ఏం లేదు. క్రెడిట్ అసలు క్రెడిట్ మీకు దక్కలేదు. యాక్చువల్ గా అందరు నన్ను మెచ్చుకుంటున్నారు. నేను లిరిక్స్ రాసింది నేనైనా దాన్ని ప్రెజెంటేషన్ అంత అద్భుతంగా తీసుకొచ్చారు. ఆ సాంగ్ అంత బాగా వచ్చింది, అందరూ మెచ్చుకున్నారు. నాకు నిజంగా ఎంత హ్యాపీనెస్ ఇచ్చిందంటే అందరు అలా మెచ్చుకుంటుంటే నాకు ఇంకా రాయాలనిపించేసింది. తప్పకుండానండి, మీకు ఎవరికైనా సాంగ్స్ కావాలంటే లక్ష్మి గారికి ఏమో లిరిక్స్ కోసం కాంటాక్ట్ చేయండి, నన్నేమో సాంగ్ చేయడం కోసం కాంటాక్ట్ చేయండి తప్పకుండా. కానీ చాలా బాగా వచ్చింది ఆ లిరిక్స్ రాయడం. నాకు ఎంత మేడం అంటే ఎంత పిచ్చి అంటే అసలు తన మీద అయితే వచ్చినాయేమో ఆ లిరిక్స్, ఇంకా వేరే అయితే రాయలేనేమో అసలు. అంటే 24 గంటలు తనే ఇంకా అంత ఇన్స్పైర్ అయ్యామన్నమాట. ఇప్పుడు అలా అనకండి, మీ సార్ ఫీల్ అవుతారు. వాళ్ళందరికీ అర్థమైపోయింది, ఆల్మోస్ట్ వదిలేశారు అనమాట. మా పాప ఫస్ట్ లో కొంచెం పొసెసివ్ అయ్యేది, నీకు మాకంటే తనే ఇష్టము అలా అనేది. ఇంకా తర్వాత తను కూడా ఇంకా యాక్సెప్ట్ చేసేసుకుంది. ఓకే, ఇక్కడ మారదు, మనమే మారాలని డిసైడ్ అయిపోయింది. సూపర్ అండి. అంటే
ఆడవాళ్ళకి శత్రువులని ఏవేవో డైలాగులు చెప్తారు కానీ అవును. బట్ ఒక్క డిజిటల్ మహిళ కమ్యూనిటీని చూస్తే ఇవన్నీ అపోహలు అనేది అర్థమైపోద్ది ఎవరికైనా సరే. అసలు మేడం కూడా ఎలా అంటే అది నిజంగా ఆడవాళ్ళ శత్రువు కాదు, ఆడవాళ్ళని అర్థం చేసుకుంటారు. ఒకరికొకరు మనము అర్థం చేసుకుంటాం, మన ఫీలింగ్స్ ని మనం ఎక్స్ప్రెస్ చేసుకుంటాము, చక్కగా గ్రో అవుతాం, కలిసి గ్రో అవుతాం. నాకు ఈ కాన్సెప్ట్ అంతా బాగా నచ్చింది డిజిటల్ మహిళలో, అందుకే నేను అంత అడాప్ట్ చేసేసుకున్నాను. ఓకే, 24 నుంచి బిజినెస్ కంప్లీట్ గా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా రన్ చేస్తున్నారు కదండి. టర్న్ ఓవర్ ఎలా ఉందండి? ఇయర్ బై ఇయర్ మారుతుందా? మీరు సాటిస్ఫైడ్ గా ఉన్నారా టర్న్ ఓవర్ విషయంలో కూడా? టర్న్ ఓవర్ మారుతుంది. ఎవ్రీ మంత్ నాకు పాకెట్ మనీ కానీ నా ఖర్చులకి కానీ అంతా నాకు నేనే ఎర్న్ చేసుకుంటాను. డిపెండ్ అవ్వకుండా నా ఖర్చులు నేనే చూసుకుంటాను. పర్లేదు. ఇంట్లో ఏంటంటే ఖాళీగా ఉమెన్ ఏంటంటే చదువుకుని ఒక ఏజ్, ఒక 80s 90s ఉమెన్ అంతా అందరూ ఎవరు చూసినా MBA MCA, అసలు చుట్టుపక్కల ఫ్రెండ్స్ కానీ అందరూ చదువుకున్నారు. అసలు అప్పుడు మనం చదువుకోవడానికి ఎంత కష్టపడ్డాము. ట్యూషన్స్ నైట్ ఎర్లీ మార్నింగ్ వెళ్ళడము, చదువుకోవడం, అందరూ అవన్నీ మర్చిపోయారు ఆఫ్టర్ మ్యారేజ్. నాకు అనిపిస్తుంది నేను ఎందుకు మర్చిపోయాను. అసలు ఎంత కష్టపడి చదువుకున్నాము, ఆ ఫీజులు కట్టడానికి అమ్మా నాన్న వాళ్ళు ఎంత కష్టపడ్డారో, అసలు అవన్నీ ఎలా మర్చిపోయాము పెళ్ళవగానే అని నాకు అనిపించింది బాగా. కానీ మనం మారితేనే కదా మనల్ని చూసి ఇంకొకళ్ళు ఇన్స్పైర్ అవుతారు. ముందు నేను మారాలి, నేను చేంజ్ అయితే నా చుట్టుపక్కల నా ఫ్రెండ్స్ కూడా నన్ను చూసి తనే చేస్తుంది మేమెందుకు చేయకూడదు అనుకుంటారు అని అనిపించింది నాకు. అసలు ముందు ఇన్కమ్ గురించి కాదు, అసలు మనము హెల్త్ ఇష్యూస్ కూడా ఇంట్లో ఖాళీగా ఉండడం వల్ల హెల్త్ ఇష్యూస్ కూడా వస్తున్నాయి. మనం ఎప్పుడైతే వర్క్ లో పడతామో స్ట్రెస్ ఉండదు, చాలా హ్యాపీగా వెళ్తుంది, లైఫ్ స్టైల్ మారిపోతుంది. ప్రతి ఒక్కరూ ఏంటంటే బిజీగా ఉండాలి, వర్క్ చేసుకోవాలి, ముందుకెళ్ళాలి, ఖాళీగా వాళ్ళ టైంని వేస్ట్ చేసుకోకూడదు. ఇది మీ ఉద్దేశం ప్రకారం ఇప్పుడు మీరు ఇందాక నాకు చెప్పిన దాంట్లో కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అనేది ఒక్కోసారి 2 hours పట్టిద్ది, 3 hours పట్టిద్ది, 12 hours పట్టిద్ది. మిషన్ ఎంతసేపు వర్క్ చేస్తే మనము అంతసేపు అలర్ట్గా ఉండాలి, దాని దగ్గర ఉండాలి అంటారు. ఆల్రెడీ మీరు ఒక హౌస్ వైఫ్గా మీ హౌస్ హోల్డ్స్ అన్నీ మేనేజ్ చేసుకుంటూ మీ పిల్లల్ని స్కూల్కి కాలేజీలకి పంపించుకుంటూ అసలు ఎలా ఇంత టైం మరి మీరు స్పెండ్ చేయాలి అంటే అసలు మీరు ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు మీ డేని? ముందు అసలు మనము ఏదైనా పని చేయాలంటే ఒక డెడికేషన్ ఉండాలి, మనకు ఆ వర్క్ పట్ల మనం బాధ్యత తీసుకోవాలి. ఎప్పుడంటే అప్పుడు చేద్దాము, టైం ఉన్నప్పుడు చేద్దాము కాదు, ఎవ్రీడే మనం ఒక వర్క్ చేస్తున్నాము అంటే అది ఫినిష్ అయ్యేదాకా దాని పట్ల మనం శ్రద్ధ చూపించాలి. ఎర్లీ మార్నింగ్ నేను ఎర్లీగానే లేస్తాను, ఇంట్లో వర్క్ అంతా చేసేసుకుని ఆ పక్కన నాది మిషన్ కూడా రన్ చేసుకుంటూనే ఉంటాను, ఇంట్లో పని చేసుకుంటాను, ఆ మిషన్ కూడా చూసుకుంటూ ఉంటాను. అలాగే నైట్ కూడా ఇంకా ఎక్కువ బిజీ వర్క్లు, ఫంక్షన్స్, పెళ్ళిళ్ళు వస్తే నైట్ కూడా నేను సోఫాలోనే పడుకొని దాన్ని వర్క్ కూడా చేస్తూనే ఉంటాను. 24 hours అవసరమైతే నడిపిస్తూనే ఉంటాను. కానీ మెషిన్ కూడా ఏంటంటే సపోర్ట్ చేస్తుంది, ఎన్ని అవర్స్ అయినా వర్క్ చేస్తుంది, ఆ ఇబ్బంది లేదు. దానివల్ల అది వర్క్ చేస్తుంది కాబట్టి మనం చేయగలుగుతున్నాము. ఎవరైనా సరే లేడీస్ మేము కూడా ఒక మిషన్ పెట్టుకొని మీకులాగా మేము కంప్యూటర్ ఎంబ్రాయిడరీ చేస్తాము అంటే వాళ్ళకి మీరేమైనా ట్రైనింగ్ సెషన్స్ లాంటివి ఇస్తారా? ఇస్తాను. అసలు ఉమెన్ ముందు ఖాళీగా ఉండకూడదు అని డిసైడ్ అవ్వాలి. ఏదైనా వర్క్ చేయాలి అని డిసైడ్ అయ్యి ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు అనుకుని మనం ఏదైనా ఒక పని స్టార్ట్ చేసామంటే దానికి లెర్నింగ్ కి మనం టైం స్పెండ్ చేయాలి, నేర్చుకోవాలి. ఫస్ట్ నేర్చుకోకుండా ఏది రాదు. ఈ ఎంబ్రాయిడరీ మెషిన్ ఏంటంటే వాళ్ళే ఒక 3 days ట్రైనింగ్ ఇస్తారు మనం కొనుక్కునే ముందు. ఒకవేళ ముందే కొనుక్కోలేము, అంత ఎఫర్ట్ చేయలేము, కానీ నేర్చుకోవాలి ఉంది, చూడాలని ఉంది అంటే ఈ లోకల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మన దగ్గరకు వచ్చి ఒక 3 days కావాలంటే దాని మీద పూర్తి అవగాహన తెప్పించుకుని వాళ్ళు దాన్ని చేయగలుగుతున్నాము అన్న కాన్ఫిడెన్స్ వచ్చాక కొనుక్కోవచ్చు. నేను ట్రైనింగ్ అయితే ఇస్తారు. ఓకే, నేర్పిస్తాను. ఓకే. యాక్చువల్గా మ్యారేజెస్ ఉంటాయి మామూలుగా బ్రైడ్కి కానీ అట్లాగే పేరెంట్స్ అంటే తాలూకా సిస్టర్స్, మదరు, ఇలా అందరూ కూడా సమ్ డిజైన్స్ కొంచెం మంచిగా బ్రైడల్ లుక్లో కొంచెం హెవీగా గ్రాండ్గా కావాలని ఎక్స్పెక్ట్ చేస్తారు కదా.
మీరు కంప్యూటర్ ఎంబ్రాయిడరీ విత్ మగ్గం వర్క్ ఫినిషింగ్తో కూడా ఇస్తున్నారు కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఇప్పుడు ఒక పెళ్లి కూతురు కానీ ఇట్లా మంచి 2 శారీస్కి ఫుల్ హెవీగా కంప్యూటర్ ప్లస్ మగ్గం వర్క్, అలాగే మిగిలిన అకేషన్స్కి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ విత్ స్లైట్ స్టోన్స్ కానీ లేదంటే మీరు ఇందాక చూపించిన నెట్టెడ్ టైప్లో కానీ అలా చేయించుకోవాలి అంటే అసలు మీ దగ్గర ఏమైనా ప్యాకేజెస్లా ఉన్నాయా, లేదా జస్ట్ ప్రేక్షకులకి ఐడియా కోసం ఎంత బడ్జెట్లో ఒక మ్యారేజ్ బ్రైడ్కి మీరు ప్రొవైడ్ చేయగలుగుతారు అనేది ఏమైనా చెప్తారా? అసలు నా మోటివ్, నేను ఈ ఎంబ్రాయిడరీ కొనుక్కోవడానికి రీజనే అది. బ్రైడల్ పెళ్ళిళ్ళు అంటే చాలు మగ్గం వర్కులకి వేలు ఒక్క పెళ్లి కూతురికి బ్లౌజ్ వర్క్ చేయిస్తే మగ్గంతో 10,000 లేనిదే మగ్గం వర్క్ చేయట్లేదండి. అది ఏంటంటే కొంచెం బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా టూ మచ్ బర్డెన్ అయిపోతుంది. అసలు అలాంటి వాళ్ళందరూ కూడా కంప్యూటర్ ఎంబ్రాయిడరీని అప్రోచ్ అయితే మనం కంప్యూటర్ ఎంబ్రాయిడరీలో థ్రెడ్ వర్క్ చేసిన తర్వాత దాన్ని చక్కగా ఫినిషింగ్ ఇచ్చుకోవచ్చు. బీడ్స్ తోటి, స్టోన్స్ తోటి ఎంత బాగా ఎలివేట్ చేసుకోవచ్చు అంటే అంత బాగా ఎలివేట్ చేసుకోవచ్చు. మనకి ఆ పెళ్లికి కావాల్సిన లుక్ అంతా తెప్పిస్తాం మనం. కాంబినేషన్స్ తో కానీ ఆ బీట్ వర్క్ తో కానీ అలా చేపించేసుకోవచ్చు. చాలా లో బడ్జెట్. ఓన్లీ మన కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్ ని దాన్ని కొంచెం ఎలివేట్ చేసుకుంటే ఒక 3,000కే మనకి పెళ్లి కూతురు బ్లౌజ్ రెడీ అవుతుంది. మన దగ్గర ఇంకా అదే కాకుండా మనం శారీ టాజిల్స్ వేస్తాము, ఫాల్స్ స్టిచ్ చేస్తాము, బ్యాంగిల్స్ ఏది కావాలన్నా అన్ని మనకి ఏంటంటే 1 స్టాప్ సొల్యూషన్ లాగా అన్ని స్టిచ్చింగ్ తో సహా అన్ని అరేంజ్మెంట్స్ చేస్తాం మనం. ఓకే, ఇప్పుడు మేము ఒక మ్యారేజ్ ఆర్డర్ మేము మీకు ఇచ్చి ఒక 2 బ్లౌజెస్ విత్ దానికి మ్యాచింగ్ బ్యాంగిల్స్ స్టిచ్చింగ్ కూడా మీరే చేసి ఇవ్వాలి అంటే అప్రాక్సిమేట్గా అంటే ఒక డిజైన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది టైము, బట్ 1 or 2 days అటు ఇటుగా ఎన్ని డేస్లో మీరు పర్ఫెక్ట్గా డెలివరీ ఇవ్వగలుగుతారు? మనకి బ్రైడల్ వర్క్స్ అంటే మినిమం ఒక 1 week ముందే ఇవ్వాలి. బ్లౌజులు స్టిచ్చింగ్ అంతా చేయించాలి కాబట్టి మినిమం ఒక 10 days అయితే టైం కావాలి. నార్మల్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ, సింపుల్ డిజైన్స్, ఇంకా సింపుల్ వర్క్స్ అవైతే నేను 2-3 daysలోనే మీకు కొరియర్ చేసేస్తాను. కొరియర్ సర్వీస్ కూడా ఉంది. అంటే ఓన్లీ గుంటూరు లోకల్స్ కాకుండా నేను కొరియర్ ఎక్కడికైనా సరే మీరు పార్సల్స్ కూడా ఇస్తారు. అవును. ఓకే, ఇప్పుడు ఎవరైనా అబ్రాడ్ లో ఉండే వాళ్ళు మాకు ఈ కలర్ ఉంది, మాకు దీనికి తగ్గట్టుగా మీరు మ్యాచింగ్ ఇది తీసుకుని మాకు చేసి ఇవ్వండి అంటే అలా కూడా చేసేస్తారు? అలా కూడా అసలు మిక్స్ అండ్ మ్యాచ్ కావాలంటే కూడా మనము వైట్ మీద ఆల్మోస్ట్ అన్ని కలర్స్ వచ్చేలాగా మిక్స్ అండ్ మ్యాచ్ వేసుకోవచ్చు. ఎవరికి ఏ రకంగా ఎక్స్పెక్ట్ చేస్తే నేను వాళ్ళకి ఆ రకంగా డిజైన్స్ వేసిస్తాను. క్లాస్ గా కావాలా, లేదా ట్రెడిషనల్ గా కావాలా, హెవీ డిజైన్స్ కావాలా, లో బడ్జెట్ కావాలా, మంచి పార్టీ వేర్ లుక్ కావాలా, పెద్దవాళ్ళు ఉన్నారనుకో చాలా సింపుల్ గా చాలా చిన్న డిజైన్స్ కావాలి అంటే కూడా అలా ఎవరు ఏది ఎక్స్పెక్ట్ చేస్తే వాళ్ళకి ఆ రకంగా నేను కస్టమర్ని అయితే సాటిస్ఫై చేస్తాను. కంపల్సరీ ఇదైతే మేము ప్రామిస్ చేయగలుగుతాం. ఎవరైనా అవుట్ ఆఫ్ కంట్రీస్ వాళ్ళకి కూడా నేను కొరియర్ సర్వీస్ చేస్తాను. ఓకే, కొరియర్ చేస్తారు మీరు. డిజైన్ ఇప్పుడు మీరు ఏదైనా ఓన్ గా క్రియేట్ చేసి కూడా మీరు దాన్ని మనము డిజైన్స్ కూడా కస్టమైజేషన్ ఉంటుంది. డిజైనర్స్ ఉంటారు. మనము ఏదైనా ఒకటి కావాలంటే మనం వాళ్ళకి డ్రా చేసి నాకు ఈ డిజైన్ కావాలి అంటే వాళ్ళు కస్టమైజేషన్ మనకి డిజైన్ చేసి రెడీ ఇస్తారు. ఓకే, దాన్ని మీరు ఇన్బిల్డ్ చేసి వేసేస్తారు. వాళ్ళు ఏంటంటే సిస్టమ్ లో మనకి పెన్ డ్రైవ్ కి ఇచ్చేస్తారు రెడీ చేసి, థ్రెడ్స్ ఏ వేసుకోవాలి అన్నిటికీ నంబరింగ్ ఇచ్చేస్తారు. మనం ఈజీగా వాడుకోవచ్చు అన్నమాట. సరే లక్ష్మి గారు, మాకు చాలా బాగా వివరించారు. అయితే చిన్న ర్యాపిడ్ ఫైర్ రౌండ్, ఆలోచించకుండా టక్కని సమాధానం చెప్పండి. రెండిట్లో ఏది చేయడం మీకు ఎక్కువ ఇష్టం, ఎంబ్రాయిడరీనా స్టిచ్చింగా? ఎంబ్రాయిడరీయే ఇష్టం అండి. ఓకే, బిజినెస్ లో ఏది కీ రోల్ ప్లే చేస్తుంది అంటే డిజైనా ఫినిషింగ్? ఓకే, డిజైన్స్ ఏమన్నా కావచ్చు, వాటిని మనం ప్రొజెక్ట్ చేసేది కలర్ కాంబినేషన్, డిజైన్, అవుట్ఫిట్, అదే కీ రోల్ ఉంటుంది. ఓకే, కస్టమర్లు ఎక్కువగా దేన్ని అడుగుతారు? హెవీ వర్క్ అడుగుతారా, సింపుల్ వర్క్స్ అడుగుతారా? ఆల్మోస్ట్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీలో ఎక్కువ సింపుల్ రెగ్యులర్ వాటికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఓకే, అసలు ఒక బిజినెస్ ఉమెన్ కి ఉండాల్సిన మొదటి లక్షణం ఏంటి? ఓపిక అండి. కస్టమర్స్ వాళ్ళు ఒక డిజైన్ దగ్గరే ఆగరు, చూస్తూనే ఉంటారు. మనము వాళ్ళకి ఏంటంటే టైం ఇవ్వాలి. డిజైన్స్ PDFs పెట్టి వాళ్ళకి నచ్చిన డిజైన్ వాళ్ళనే సెలెక్ట్ చేసుకోమంటాము.
తెలియని వాళ్ళకి ఏంటంటే మనం సజెస్ట్ చేస్తాము, ఈ డిజైన్ బాగుంటుంది, ఈ డిజైన్. కానీ ఓపిక ఓపిక అయితే ఉండాలి. ఓకే లక్ష్మి గారు, కంప్యూటర్ ఎంబ్రాయిడరీ గురించి మాకు దాంట్లో ఉన్న డెప్త్ ఏంటి, అలాగే అసలు మేము మీ దగ్గర ఎందుకు కంప్యూటర్ ఎంబ్రాయిడరీ చేయించుకోవాలనేది చాలా చక్కగా వివరించారు. గుంటూరే కాకుండా మీరు ఎక్కడికైనా సరే పార్సిల్ సర్వీసెస్ ఇస్తారు అనేది ఇంకా చాలా బాగుంది. మీ బిజినెస్ ఇలాగే గ్రో అవ్వాలి. భవిష్యత్తులో మీరు నాట్ ఓన్లీ ఫ్రమ్ హోమ్ మీరు ఒక పెద్ద బొటిక్ పెట్టాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో శ్రీ గణేష్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అనేది గుంటూరులోనే ఒక పాపులర్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్స్గా మారాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటూ మాకు ఇంత టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. చూసారు కదండి, లక్ష్మి గారు కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బిజినెస్ని తన ఇంటి నుంచే చేసుకుంటున్నారు. తన 2 పిల్లల్ని మేనేజ్ చేసుకుంటూ. ఎవరైనా సరే కంప్యూటర్ ఎంబ్రాయిడరీ నేర్చుకోవాలి, మాకు ఇంట్రెస్ట్ ఉంది, ఒక కోర్స్ లాగా నేర్చుకుంటే ఎవరైనా చెప్తే బాగుండు అని అనుకునే వాళ్ళందరూ స్క్రీన్ పై కనపడుతున్న లక్ష్మి గారి ఫోన్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. అలాగే మేము గుంటూరు వాళ్ళం కాదు కదండి, మాకు ఎట్లా అనే ఇది లేకుండా లక్ష్మి గారు కొరియర్ సర్వీస్ కూడా చేస్తున్నారు. కాబట్టి మీరు మీ డిజైన్స్ని మీ ఇంట్లో కూర్చుని ఆర్డర్ ఇస్తే లక్ష్మి గారు మళ్ళీ వాటిని మీ ఇంటికి తీసుకువస్తారు. మరో బిజినెస్ సక్సెస్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.